26 లక్షలతో కొత్త స్తంభాలు కూడా వేసాం. నేను పోయినసారి వచ్చినప్పుడు చాలా మంది నాకు చెప్పారు మా ఇంటి మీద కరెంట్ వైర్లు పోతున్నాయని. ఇప్పుడు ఆ సమస్య కూడా ఈ ఆర్డిఎస్ వచ్చిన దానివల్ల అది కూడా తీరింది. అట్లే సిఎంఆర్ఎఫ్ అన్నిటికన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ ఆయన అండగా నిలుస్తూ ఆయన సిఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నారు. ఆ రకంగా ఈ ఊర్లో మనం ముగ్గురికి 1,73,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, 3 చెక్కులు. అలాగే మీకందరికీ తెలుసు మనం ముదవట్టిపాలెం నుంచి ఆల్రెడీ ఇప్పుడు 113 అప్లికేషన్లు ఇళ్ల కోసం పెట్టించుకొని ఉన్నాం. అవన్నీ కూడా తొందరలో శాంక్షన్ చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా బీపీఆర్ ఎంపీ లాట్స్ ద్వారా 1,00,000 రూపాయలు పైప్ లైన్ రాజు కాలనీ నందు నిర్మించడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇప్పుడే చెప్పాం మనం శ్మశానానికి పోయే బ్రిడ్జ్ కూడా 6 లక్షలు, అది ఇది 2 కలిపి 7 లక్షలతో నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఎంపీ లాట్స్ ద్వారా 5 లక్షల రూపాయల నిధులతో బస్ షెల్టర్ కూడా నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి పనులు మీకు చాలానే చేస్తున్నాం. ఇంకా అతి ముఖ్యమైన విషయం మీకు అందరికీ తెలుసు, మన వాళ్ళు టెంకాయ కొట్టేసిపోయి ఉన్నారు. ఒకదానికి తెలుసు కదా అందరికన్నా, ముదువర్తి కాజే మన గత ప్రభుత్వం వాళ్ళు టెంకాయలు కొట్టేసిపోయి ఉన్నారు. దానికి ఈ రోజు మేము టెంకాయలు కొట్టేసాం, మేము తెచ్చామని చెప్తున్నారు. అది పద్ధతి కాదని మనం చాలా దగ్గర చెప్తున్నాం. ఈ రోజు మనం మన ముఖ్యమంత్రి గారి ద్వారా మీకు ఆ డౌన్ స్ట్రీమింగ్, ఈ ఉప్పు నీళ్లు మీకు ముందుకి రాకుండా సుమారు 1,500 మీటర్లు ఉంటే ఈ రోజు మనం 1,200 మీటర్లు దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా అంటే సుమారు 90% వరకు పని పూర్తయిపోయింది. ఇంకా ఉన్నది 300 మీటర్లు, అది కూడా అతి త్వరలో వేస్తాం. అది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ లో కూడా మనం తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి ఇది 202 కోట్లతో నిర్మాణం జరుగుతోంది. ఈ కాజ్వే ద్వారా ముఖ్యంగా మీకందరికీ సముద్ర తీరంలో ఉన్న ప్రజలకు తాగు నీటి సమస్య తీరిపోతుంది. అలాగే ఆ సెకండ్ ఫేజ్ లో పనిగానే జరిగితే ఈ విడవలూరు, ఇందుకూరుపేట మరియు 30 గ్రామాలకు దాదాపు 50 కిలోమీటర్ల ప్రయాణం కలిసి వస్తుంది. ఇది మనం పూర్తి చేసుకోబోతున్నాం. సో మనము టెంకాయలు కొట్టే బ్యాచ్లు కాదు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక పని చేస్తాము అంటే అది చేసి ప్రజలకి అంకితం చేస్తారు. టెంకాయ కొట్టేసి మేము కొట్టేసాం, మేము చేసేసాం, ఇది మేము తెచ్చామంటే అది కుదరదు. తెచ్చిన పని కంప్లీట్ చేసి ఎక్కడైనా మొదటి బిల్లు ఈ గవర్నమెంట్ లోనే కాంట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి బిల్లు చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్ కి ఇచ్చారు. ఎందుకంటే ఇది కంప్లీట్ అయితే ప్రజలకి బాగుపడద్ది, మంచి జరగద్ది, ఇంతమందికి ఈ మంచినీటి సమస్య తీరిపోద్ది గ్రామాల్లో అని చెప్పి. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఇది చాలా ముఖ్యమని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, ఉప ముఖ్యమంత్రి గారు గాని, మన యువ నాయకులు లోకేష్ బాబు గారు గాని ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం మనం ఏం చేయాలో అది చేయాలి, ప్రజల్లో ఉండాలి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయమే ఈ రోజు మనం ఈ ముజవత్తి కాజ్వే కంప్లీట్ చేసి మీకు అందరికీ అంకితం ఇవ్వబోతున్నాం. అలాగే ఈ ఊర్లో మిగిలి ఉన్న ప్రతి పని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి, ఇళ్ల పట్టాలు ఇవ్వచ్చు ఇప్పుడే చెప్పారు. అవి కూడా ఎంఆర్ఓ దృష్టికి, జేసీ గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్లి హౌసింగ్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా అతి త్వరలో పట్టాలు కూడా ఇస్తామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సమస్యలన్నీ తీర్చి మరోసారి మీ గ్రామానికి వస్తానని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను.